2016 జనవరి 17వ తారీఖున హెచ్సిఏలో రోహిత్ వేములకు సంబంధించినటువంటి డెత్ మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్న పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ఇది ఎలాంటి వారితో సంబంధం లేకుండా కేవలం సూసైడ్గానే ధృవీకరించినటువంటి పరిస్థితి. ఆ వెంటనే హెచ్సిఏలో ఆందోళనలు జరిగిన పిమ్మట మళ్ళీ కేసును రీఓపెన్ చేస్తామని డీసీపీ అయితే ప్రకటించినటువంటి పరిస్థితి. మనతో పాటుగా రోహిత్ వేములతో కలిసి తిరిగినటువంటి రోహిత్ వేములతో కలిసి ఉన్నటువంటి మిత్రులు కొంతమంది ఉన్నారు. గోపి, చెప్పండి, మామూలుగా ఈ కేసు విషయంలో 8 ఏళ్లుగా ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతూ ఉంది. నిన్న అసలు అతను దళితే కాదు, ఎలాంటి సంబంధం లేనటువంటి డెత్ ఇది అని చెప్పేసి పోలీసులు ధృవీకరించినట్టుగా ఒక లెటర్ అయితే వచ్చింది. మీరు ఏమనుకుంటున్నారు ఆ లెటర్ చూసిన తర్వాత? అన్న, రిపోర్ట్లో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అంటే పోలీసుల్ని ఎందుకు అపాయింట్ చేశారు, పోలీసుల్ని యూనివర్సిటీ ఏ విధంగా రెస్పాన్సిబుల్ రోహిత్ వేముల చావుకి అది కనిపెట్టమని పోలీసులను అపాయింట్ చేస్తే పోలీసులు రోహిత్ వేముల కాస్ట్ ఏంది హాఫ్ ఆఫ్ ద రిపోర్ట్ అంటే 60 పేజీల రిపోర్ట్లో 30 పేజీలు రోహిత్ వేముల ఎస్సీ కాదని ఎస్టాబ్లిష్ చేయడానికే వాళ్ళు ఆర్గ్యూ చేశారు. సో ఇది కుట్రపూరితమైన రిపోర్ట్. బీజేపీ, ఆర్ఎస్ఎస్ అండ్ ఏబీవీపీ ఏదైతే రోహిత్ వేముల మీద బతుకున్నప్పుడు, చనిపోయినప్పుడు ఆయన మీద చేసిన ఆరోపణలన్నీ ఈ రిపోర్ట్లోనే ఉన్నాయి. సో 8 సంవత్సరాల తర్వాత మేము ఎదురు చూస్తున్న తర్వాత మాకు దక్కిన రిపోర్ట్ ఇది. సో ఈ రిపోర్ట్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత నిన్న సాయంత్రమే యూనివర్సిటీలో ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్లు అందరం కలిపి ప్రొటెస్ట్ చేసాం. దాని ద్వారా సాయంత్రం డీజీపీ గారు మేము దాన్ని రిపోర్ట్ని వెనక్కి తీసుకొని ఫర్దర్ ఎంక్వైరీ చేస్తామని చెప్పడం జరిగింది. దాని తర్వాత మేము మళ్ళీ సీఎం గారి అపాయింట్మెంట్ తీసుకొని ఈరోజు పొద్దున ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మాకు అష్యూరెన్స్ ఇచ్చింది ఏంటంటే, మేము ఆల్రెడీ డీజీపీ గారికి చెప్పామమ్మా ఫర్దర్ ఎంక్వైరీ చేయమని. సో వాళ్ళు ఈరోజు కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు. మేము హానెస్ట్ ఆఫీసర్ని మేము అపాయింట్ చేస్తాం ఎంక్వైరీకి. ఫ్రెష్ అండ్ ఫెయిర్ ఎంక్వైరీ చేసేలా జరిగేటట్టు ఆయన చూస్తామని మాకు అష్యూర్ చేశారు. అది ఈరోజు జరిగిందండి. అంటే ఈ ఆత్మహత్య పురుగొల్పినటువంటి కారణాలు అన్నీ కూడా మీకు తెలుసు, కానీ అది పోలీసు వాళ్ళకు ముందట ధృవీకరించడానికి మీ దగ్గర ఎలాంటి సాధనాలు కనబడట్లేదు కదా. పోలీసు వాళ్ళ ముందట ఇలా, కోర్టు ముందట ఇలా ధృవీకరించడం మా దగ్గర చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయన్న. అంటే ఏబీవీపీ వాళ్ళతోని గొడవ జరిగినప్పటి నుంచి మొదలు యూనివర్సిటీ 5 విద్యార్థుల మీద ఎటువంటి కక్ష సాధింపు చర్యలు తీసుకుందో, ప్రొక్టరల్ బోర్డు 5 ఫేవర్గా అంటే వాళ్ళది ఏమీ వైలెన్స్ లేదని ప్రొక్టరల్ బోర్డు తీర్పిచ్చిన తర్వాత బయట నుంచి రామచంద్రరావు గారు, దత్తాత్రేయ గారు, హెచ్ఆర్డి మినిస్ట్రీ గారు వీళ్ళందరినీ శిక్షించాలి. ఆ ప్రొక్టరల్ బోర్డు రిపోర్ట్ని వెనక్కి తీసుకొని మళ్ళీ ఇంకో ఫ్రెష్ ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి యూనివర్సిటీ మీద ఒత్తిడి తెచ్చి స్మృతి ఇరానీ ఇచ్చిన లెటర్స్ని ఈసీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో డిస్కస్ చేసి మరి వీళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. డిసెంబర్ 15లో రోహిత్ వేముల రాసిన లెటర్ వైస్ ఛాన్సలర్కి ఏదైతే ఉందో, మేము అంబేద్కర్ గురించి మాట్లాడడం మీకు ఇబ్బందిగా ఉంటే, మేము ఇక్కడ ఉండకూడదు అనుకుంటే మేము చనిపోవడానికి మాకు విషాన్ని లేకపోతే ఉరితారులను సప్లై చేయండి, మేము ఈ డిస్క్రిమినేషన్తో మేము బతకలేమని చెప్పేసి 2015 డిసెంబర్లోనే రాశాడు. సో ఇవన్నీ ఎవిడెన్స్లు మా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ ఏమి తీసుకోకుండా పోలీసులు వాళ్ళకదే బూటగప్పు ఎంక్వైరీ వేసినామని చెప్పుకొని వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇట్ ఈస్ ముమ్మాటికి బీజేపీ రిపోర్టే, పోలీస్ రిపోర్ట్ కాదు అది.